నీ శాసనసభ్యుడే, మన శాసనసభ్యుడే, 10 నెలల శాసనసభ్యుడు ఆంధ్ర వాళ్ళ గురించి మాట్లాడే తీరు మీరు విన్నారు. ఆంధ్రాకి అధ్యక్షుడు పెట్టామా, మహారాష్ట్రగా అధ్యక్షుడు పెట్టామా, భారతదేశ పార్టీ అన్నామా, ఏదన్నా నిలబెట్టుకున్నామా? ఇటువంటి సన్నాసులను పెట్టుకొని మనం అధికారం కోల్పోయాం. అభిమానిగా, శ్రేయోభిలాషిగా, పెద్ద మనిషిగా, అనుభవజ్ఞుడిగా కేసీఆర్కి ఈ విషయాలు తెలియచేయాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. ఇవన్నీ జరుగుతున్నటువంటి తీరు. కేసీఆర్ గారు ఎన్నో విషయాల్లో చెప్పారు. కలుపుకోండి, కలిసి ఉండండి, వ్యాపారం పెంచుకోండి, గౌరవంగా బతకండి, అందరం కలిసి ఉండాలని. మధ్యలో కొంతమంది మంత్రులు మాట్లాడారు ప్రాంతీయత మీద. ఇవాళ 10 ఏళ్ళు దాటినాక ఇవాళ నువ్వు మాట్లాడావు. వీటన్నిటిని కూడా సరి చేసుకొని ముందుకెళ్తే మీకు భవిష్యత్తు, లేకపోతే మనం అంతా అగాధంలోకి వెళ్ళిపోతాం. పెద్ద ఆయన కేసీఆర్ గారు మహిళలు అగౌరవపరిచిన దాని మీద, ఆంధ్ర తెలంగాణ గురించి మాట్లాడిన దాని మీద నాకన్నా ముందు దూషించే మాటలతో నన్ను దూషించిన విధానం మీద, తర్వాత నేను దూషించా, ఆ విధానం మీద మీరు మాట్లాడాలి. మాట్లాడితే కనువిప్పగలుగుతుంది. ఇవాళ చాలామంది ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. దెబ్బతినేటప్పుడు మన శాసనసభ్యుడు చేశాడు అనేది వీటన్నిటిని కూడా గుర్తు చేస్తూ జరిగిన సంఘటనల్ని మార్చుకుంటే చక్కటి భవిష్యత్తు ఉంటుంది. నువ్వు అదే దోవలో ప్రవర్తిస్తే, ఇందాక అంటున్నావు కదా, ఎవరు ఇక్కడ భయపడేవాళ్ళు లేరు. హుజూరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి బాగా అయితే నువ్వు 5 ఏళ్ళు అయ్యి, నేను 50 ఏళ్ళు, 45 ఏళ్ళు, 35 ఏళ్ళు సేవా కార్యక్రమాలు చేశా. 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నా. 3వసారి మళ్ళీ శాసనసభ్యుడిగా నన్ను గెలిపించాను. గౌరవంగానే ముందుకు పోతా. పనికి మాలిన వాళ్ళకి, పోలీస్ సిబ్బందికి, మీడియా సిబ్బందికి ఇలా సమయాన్ని పాటు చేసుకునే అవకాశం నేను ఇవ్వనని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చి ఈ 2-3 రోజులు వాస్తవాల్ని ఛానల్స్ రూపంలో ప్రచారం చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే నా వెంట ఉండి రెచ్చగొట్టే మాటలని ఖండించిన తీరు నా కార్పొరేటర్లు, నా కాన్స్టిట్యుయెన్సీ సభ్యులు, నాకు మద్దతు తెలిపిన ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకి, నాకు సహకరించి నేను పోలీస్ స్టేషన్లో ఉంటే వచ్చినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, సానుభూతిపరులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ కూడా ఈ సభాముఖంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు. మీకు గౌరవప్రదమైన స్పీకర్ గారు క్లారిటీగా చెప్పారు. దీనిలో ఎటువంటి మార్పులు వచ్చినా మిమ్మల్ని అందరినీ ఇదే రకంగా పిలిచి చక్కటి సమావేశం పెట్టి చెప్తా. ఓకే.